ఆరం దాటింది. బద్మాష్ గాళ్ళు కశ్మీర్లో టూరిస్టులను చంపి 26 మంది పానాలు చూస్తుండగానే వాయే. మీదే మతం అని అడిగి మరీ కాల్చి పాడైండ్రంటే చూడుండ్రిగా ఎట్లా మోపైండ్రో. తాపకోపారి గీసొంటి కథలు పడతాంటే ఎన్ని రోజులు కుంటముల్లా. ఆ టెర్రరిస్ట్ గాళ్లకు పాకిస్తాన్ సపోర్ట్ ఉన్నదట. ఏదో చేయాల్సిందే అని దేశమంతా డిమాండ్ చేస్తుండే వరకు మన గవర్నమెంట్ సుతా గదే పనులుందిగా. యుద్ధానికి అంత సిద్ధమైనట్టే. డేటు టైము ప్లేస్ చూసుకోమని ఆర్మీకి ఫుల్ పవర్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. ఆల్రెడీ బోర్డర్లకు బలగాలు దింపుతూనే ఉన్నారట. అప్పట్లా పాకిస్తాన్ కు సుక్కలు చూపించిన ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక రెడీగుంది. ఒక్కపారే 30 యుద్ధ విమానాలు మోసుకోబోతుంది. మళ్ళా కడమ అతార్లు సుత బయటికి తీస్తారట చిన్నగా. ఇయాల సుత మోడీ సారు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టిండు ఎట్లా ముంగటికి పోవాలనే దాని మీద. 6 ఏండ్ల కిందట పుల్వామాల అటాక్ జరిగినప్పుడు పెట్టిన సూపర్ క్యాబినెట్ మళ్ళీ ఇయాల పెట్టిండ్రంటే చూడుర్రిగా. అట్లనే జాతీయ భద్రతా సలహా బోర్డు తెచ్చి పాత ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అలోక్ జోషి సార్ ను చైర్మన్ చేసిండ్రు. ప్రధానమంత్రి సారు రష్యా టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. గిసొంటి టైంలా దేశంలోనే ఉండాలని. ఇవన్నీ చూడంగానే పాకిస్తాన్ వాళ్ళకు అదిరు పుట్టినట్టుంది. ఐక్యరాజ్య సమితి కురికిండ్రు జరమ మీదికి రాకుండా చూడుండ్రని. 36 గంటల లోపట మన యాక్షన్ షూర్ అవుతుందని పాకిస్తాన్ మంత్రి గారికి పక్క మతలో ఉన్నది. ఇది చెప్పి సుత 10 గంటలు దాటింది. ఎప్పుడేం జరిగేది తెలియకుంటుంది కాబట్టి ఆలు సుత అతార్లు రెడీ చేసుకుంటాన్రు. ఇగేముంది బోర్డర్లా టెన్షన్ ఉందంతా. ఇంకో దిక్కు పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోతానికి టైం ఒడిచింది కాబట్టి గట్లనే ఎవరన్నా దొరికితే గుంజుకపోయి జైల్లో పెట్టుడేనట. ఇప్పటికైతే గివ్వే ముఖ్యమైన ముచ్చట్లబ్బా. జరైనాక ఏమన్నా కావచ్చు మళ్ళా.